హన్మకొండ జిల్లాలో పరకాల మున్సిపాలిటీలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. 22 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీ జనరల్ కు రిజర్వ్ అయింది. దీంతో ఆయా పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కేసీఆర్ పాలనలో పరకాలను మరింత అభివృద్ధి చేశామంటున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పరకాల మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే దృక్పథం చాలా పగడ్బందీ ప్లాన్ తోటి గత కొద్ది రోజులుగా ప్లాన్ వేస్తున్నారు. ఈసారి అభ్యర్థులను కూడా చాలా పక్కా ప్లాన్ ప్రకారం పెట్టాడు. తప్పనిసరి ఈసారి గెలుస్తామనే ధీమా వ్యక్తంతో ఇంటింటికి ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చల్లా ధర్మారెడ్డి గారు చెప్పండి సార్, మీకు ఈ పరకాల సీటుపై మీరు ఎట్లా ప్లాన్ చేశారు? పరకాల సీటుపై వాస్తవం చెప్పాలంటే ఆల్రెడీ గెలిచినట్టుగానే ప్రజలే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాదు కదా, కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో ఉండకపోవడం, వాడలలో తిరగకపోవడం, పరకాల మున్సిపాలిటీ పరిస్థితి తెలుసుకోకపోవడం అదే కనపడతా ఉంది. ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అయ్యో మీ పీరియడ్లో ఇంత బాగా జరిగింది, ఇంత మంచి జరిగింది, కనీసం మురికి కాలంలో మురికి తీసేవాడు కూడా రావడం లేదనేది ముఖ్యంగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవంగా చూస్తే కూడా నిజంగా ఆయనకు మరి పరకాల పైన పట్టు లేకపోవడం కావచ్చు, కార్యకర్తల మీద పట్టు లేకపోవడం కావచ్చు, అప్పటికే మా మున్సిపాలిటీలో మా పార్టీ గెలిచి ఉండడం దానికి కొంత ఆయనకు గ్యాప్ ఏర్పడినట్టుంది. అయితే ఇక్కడ పరకాల పట్టణం చాలా పేదరికంలో ఉన్నటువంటి, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉంటారు. పరకాల పట్టణం అన్నట్టే కానీ ఇక్కడి నుంచి పల్లెలకు రైతు కూలీలుగా పోతారు. వాళ్ళు పల్లెల్లో మాట్లాడుకున్నది కానీ రైతుల గోస కానీ మాట్లాడుతున్నది కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, కనీసం లాస్ట్ యూరియా కూడా అందియలేని ప్రభుత్వం కనపడుతుంది. మాకు చేసింది ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకోవాలి, కారు గుర్తు మీద నేస్తాం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. అయితే ఒకటే, ఇప్పుడు మీరు ఈ మున్సిపాలిటీ కనుక గెలిచినట్టేది ఉంటే మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఈ పరకాల మున్సిపాలిటీ పరంగా? మేము హామీలు ఇవ్వడం లేదు, వాస్తవం మేము చేసినే చెప్పుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం చెప్పలేకపోతాను. వాళ్ళ అబద్ధాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు ఆడితే నమ్మే పరిస్థితులు లేరు. అదే మేము పాత చెప్పినే చేసుకుంటున్నాం. వాళ్ళ వైఫల్యాలు విఫలమైనవన్నీ కూడా ప్రజలు చెప్తా ఉన్నాం. ఇది ఇస్తానన్నది ఏది 2500 మహిళలకు ఇచ్చారా అని అడుగుతున్నాం, ఇవ్వలేదని చెప్తున్నాం. 4000 పెన్షన్ ఇస్తున్నాడా, ఇవ్వలేదని చెప్తున్నారు. మరి తులం బంగారం ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మరి రైతు బంధు ఇచ్చారా అంటే 4 సార్లు ఎగ్గొట్టినని వాళ్ళే చెప్తా ఉన్నారు. రైతు బీమా వచ్చిందంటే మొత్తం క్యాన్సల్ అయిందట కదా సార్. అమలు కానీ ఏది కూడా మేము హామీలు ఇవ్వము, చేయాల్సిన పనులు మాత్రమే హామీలు ఇస్తాం. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కేవలం కొన్ని సంక్షేమ పథకాలని చెప్తున్నారు, అవి కూడా అరకొరగా మాత్రమే ఇస్తున్నారని చెప్తాను. ఈసారి మాత్రం పరకాల సీట్పై బీఆర్ఎస్ చైర్మన్ గెలుస్తారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజరామ్తో శ్రీధర్ రెడ్డి, పరకాల.